విజయనగరం వినెక్స్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాస కీచక పర్వంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి వరకు డైరెక్టర్ పై ఫిర్యాదు చేసిన బాధితులు ఇప్పుడు తమ కేసును వాపస్ తీసుకుంటున్నామంటూ మహిళా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తమకు పరీక్షలు ఉన్నాయని పదే పదే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం సాధ్యం కాదని యువతులు పోలీసులకు వివరించారు. అయితే కేసు ఉపసంహరణకు సిద్ధపడిన బాధితులు పోలీసుల ముందు ఒకే ఒక కోరిక కోరారు. సదరు కోచింగ్ సెంటర్లో తాము కట్టిన ఫీజును తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు కోరుకున్న చోట ఇప్పుడు కేవలం ఫీజు వాపసు వస్తే చాలు అనే నిర్ణయానికి బాధితులు రావడం చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, ఇప్పటి వరకు కఠిన శిక్షణ పడాలి అని కోరుకున్న బాధితులు ఇప్పుడు ఫీజు వెనక్కి రిటర్న్ ఇప్పించండి అని అడగటంలో ఉద్దేశం ఏంటి? అసలు కేసు ఎందుకు వాపస్ తీసుకున్నట్టు? కేవలం పరీక్షల కోసమే తీసుకున్నారా? నిజానికి మహిళలు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు పదే పదే కోర్టులకు తిరగాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషన్స్కి తిరగాల్సిన అవసరం లేదు, పోలీసులే వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారణ చెయ్యొచ్చు. కానీ ఎందుకు ఈ బాధితులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఒకవేళ వీళ్ళు వెనక్కి తగ్గితే పోలీసులు సుమోటోగానైనా కేసు విచారణను కొనసాగించే అవకాశం ఉంటుందా? రోహిత్, మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ విజయనగరంలో ఈ వినెక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తీరు ఏదైతే ఉందో నిజంగా ఇది వివాదాస్పదంగా సంచలనంగా ఒక రకంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది బాధితులు అనేవారు ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఒక యువతి ఆయన వేధింపులు తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత మాకు కూడా ఇలాంటి ఘటనలే ఇలాంటి పరిణామాలే ఎదుర్కొన్నామని చెప్పేసి అందరూ ఒక్కసారిగా వచ్చి నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు చెప్పారు. పోలీసులకు చెప్పడంతో వాళ్ళు ఆ లోకల్లో ఉండే పోలీసులు వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత రేపు ఉదయం మీరు వెళ్ళి దిశ పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ పోలీసులు చెప్పిన తర్వాత ఈ రోజు ఉదయం వచ్చి పోలీస్ స్టేషన్ కి వచ్చి వాళ్ళందరూ కూడా కేసు వాపస్ తీసుకుంటాం, మేము ఇంకా కేసు అంటూ ఈ పోలీస్ స్టేషన్ మెట్లు మేము ఎక్కలేము, తిరగలేము, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ బాధలన్నీ మేము పడలేము అని చెప్పేసి వాళ్ళు చెప్పి అయితే మాకు ఒక్క చిన్న సహాయం చేస్తే సరిపోయిద్ది, మేము కట్టినటువంటి ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు మాత్రం వాపస్ ఇప్పిస్తే సరిపోయిద్ది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మీరు చెప్తున్నట్టు నిజంగానే ఇంత చిన్న విషయం కాదు. చాలా మంది ఒక్కసారిగా అక్కడ మనం చూడొచ్చు, విజువల్స్ లో మనం చూడొచ్చు, చాలా మంది అక్కడికి వచ్చారు. అంటే వాళ్ళందరూ కూడా కొంతమంది బాధితులు ఉన్నారు, ఆ బాధితుల తరపున కూడా కొంతమంది వచ్చారు. ఇంతమంది బాధితులు ఉండేటప్పుడు ఎందుకు ఒక్కసారిగా తగ్గాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంతమందిని వేధించినటువంటి వ్యక్తిని ఒక్కసారిగా కేసు కట్టకుండా వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటటువంటి ప్రశ్నలు అయితే మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. అంటే ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయని అనుమానాలు ఏమైనా వ్యక్తమవుతున్నాయా? ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళపై వాళ్ళ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం మనైతే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో ప్రధానంగా మన సైడ్ చూసుకున్నట్టయితే మహిళలు అమ్మాయిలు కేసులు అంటూ పోలీస్ స్టేషన్ అందులోని ఇటువంటి లైంగిక వేధింపులు కేసుల తరఫున తిరిగితే పోలీస్ స్టేషన్ వెంట తిరిగితే తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటి ఆందోళన అయితే మాత్రం పేరెంట్స్ లో ఉంటుంది. ఒకవైపు పేరెంట్స్ వైపు నుంచి ఇలాంటి ఒత్తిడి ఉండొచ్చు, లేదంటే ఇంకొంతమంది ఆ హోటల్ మేనేజ్మెంట్ ఆ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ తరఫున ఇంకెవరైనా సరే రాయబారం నడిపి ఉండొచ్చు. ఎందుకు మీకు ఇవన్నీ అవసరమా? చదువుకుంటున్నారు కదా, చదువుకోండి, ఏదో జరిగింది ఇంకోసారి. విద్యార్థుల పిటిషన్ లో షణ్ముఖ్ ఈ విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదులో మేం బాధితులు అని చెప్పారా? లేదు ఒక విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేశారు కాబట్టి ఈ డైరెక్టర్ కారణంగా మాకు కూడా భయాలు ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారా? లేదు మాకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారా? ఇప్పుడు ఒక విద్యార్థిని ఎవరైతే ఉన్నారో, ఒక యువత ఎవరైతే ఉన్నారో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత ఆమె తరఫున వీళ్ళందరూ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరూ కూడా మాకు కూడా ఇలాంటి అనుభవం ఉంది, మా విషయంలో కూడా కోచింగ్ అయిపోయిన తర్వాత తన ఛాంబర్కి పిలిచి ఇలా ఇబ్బంది పెట్టేవాడు, మార్క్ టెస్టుల్లో మార్కుల పేరుతో మార్కులని వలగా చూపించి ఆ మార్కుల్ని ఎక్కువగా వేస్తామని చూపించి వేధించేవాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అది ఏదేమైనప్పటికీ కూడా సడన్ గా ఒక్క రాత్రిలో ఏం జరిగింది ఏంటనేది అంతుపట్టని విషయం. నిన్న రాత్రి 10-11 వరకు కూడా పోలీసులు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈ రోజు ఉదయానికి 10 గంటలు 11 గంటలు అయ్యే సమయానికి వాళ్ళు ఎందుకు అలా మారారనేది మాత్రం నిజంగానే షణ్ముఖ్ నాకు తెలిసి ఒకవేళ లైంగిక వేధింపులకు ఆ డైరెక్టర్ పాల్పడ్డాడు అనే ఫిర్యాదు అందులో ఉంటే
విద్యార్థులు వెనక్కు తగ్గిన వాళ్ళు విత్డ్రా చేసుకున్న పోలీసులు ఇందులో విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. మహిళా కమిషన్ కూడా విత్డ్రా విచారణ ఆపేసే అవకాశం నాకు ఉండదు. సుమోటోగానైనా విచారణ ముందుకు తీసుకువెళ్ళాలి, పోలీసులు వెళ్ళొచ్చు కూడా. ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? విత్డ్రా చేసుకున్నారు కదా, ఇందులో కేసులో ముందుకు వెళ్ళలేమని భావిస్తారా? లేదు అసలు విత్డ్రా చేసుకోవటానికి ఏదైనా ఫోర్స్ పనిచేసిందా అన్న దాంతో పాటు సుమోటోగా వాళ్ళ ఆ పిటిషన్లో పేర్కొన్న అంశాలపై సుమోటోగానైనా విచారణ జరిపే అవకాశం ఉందా? ఇప్పుడైతే ఇప్పుడు ఆ మహిళా పోలీస్ స్టేషన్ లో యువతలందరూ కూడా మహిళా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. దాని గురించి చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది మా ప్రజా సంఘాల్లో నేతలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ నుంచి వీళ్ళందరూ బయటికి వస్తే అప్పుడు పోలీసుల దర్శనం ఎలా ఉంటుంది? అసలు ఈ యువతలు ఏమైనా ఇంకా కొంచెం ఏమైనా సరే ఇక్కడ ఈ విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదంటే మహిళా సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ ఏమైనా సరే వాళ్ళని మోటివేట్ చేసి ముందుకు నడిపిస్తారా ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే వీళ్ళైతే మాత్రం ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎందుకంటే మామూలు అకాడమిక్ ఎగ్జామ్స్ కాదు, టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, వీటి గురించి ఉద్యోగం కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి, ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ దీంట్లో పడితే మళ్ళీ ఆ ప్రిపరేషన్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ మహిళా సంఘాలు వీళ్ళందరూ మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్లిన పక్షంలో పోలీసులు ఏమైనా సరే కేసు కంటిన్యూ చేస్తారు, మీరు చెప్తున్నట్టు సుమేటగా కేసు కంటిన్యూ చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ షర్మోక్, విజయనగరం వినెక్స్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాస్ కీచక పర్వంలో ఊహించని పరిణామం ఎదురైంది. నిన్నటి వరకు డైరెక్టర్ పై ఫిర్యాదు చేసిన బాధితులు ఇప్పుడు తమ కేసును వాపస్ తీసుకుంటున్నామంటూ మహిళా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తమకు పరీక్షలు ఉన్నాయని పదే పదే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం సాధ్యం కాదు అని ఆ యువతులు పోలీసులకు చెప్పారు. అయితే కేసు ఉపసంహరణకు సిద్ధపడిన బాధితులు పోలీసుల ముందు ఒకే ఒక కోరిక కోరారు. సదరు కోచింగ్ సెంటర్లో తాము కట్టిన ఫీజును తిరిగి ఇప్పించాలి అని విజ్ఞప్తి చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు కోరుకున్న చోట ఇప్పుడు కేవలం ఫీజు వాపస్ వస్తే చాలు అనే నిర్ణయానికి బాధితులు ఎందుకు వచ్చారు అనే విషయంపై చర్చ జరుగుతోంది.